ఆదిలాబాద్లో ఎంపీ నగేష్ ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ నగేష్ ఇంటిని ముట్టడించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు యత్నించారు. ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోళ్లు చేస్తామని సీసీఐ నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి జోగు రామన్నను అరెస్టు చేశారు పోలీసులు. సీసీఐ నిబంధనలు సడలించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై మరిన్ని ఆందోళనలు చేస్తామంటున్న జోగి రామన్నతో మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రితో పాటు బీఆర్ఎస్ నేతల్ని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనతో జోగు రామన్న గారు ఉన్నారు. రామన్న గారు, గతంలో పత్తికి సంబంధించి 15 కుంటాల వరకు కూడా 12-15 కుంటాలు కూడా ఉన్నది. కేవలం 7 కుంటాలు మాత్రమే సీసీఐ కొనుగోలు చేస్తామని చెప్తుంది. నిన్న మీరు సీసీఐ మేనేజర్ వాళ్ళని కూడా కలిసారు. ఏం చెప్తున్నారు వారు? మేము ఈరోజు స్పష్టంగా ఎంపీ గారితో అదే అడుగుదామని చెప్పి, మీరు తేమ శాతముకు సేమకు సంబంధం లేకుండా కేవలం 8 నుంచి 12 వరకు ఉంటేనే కొంటున్నారు. అది కేవలం మార్కెట్కు మొన్న ఫస్ట్ రోజు 605 బండ్లు వస్తే కేవలం 5 బండ్లకే 12% లోపల వచ్చింది. అంటే 600 బండ్లు ప్రైవేట్కి పోయినాయి. 6,200, 300. ఇది ఎంత నష్టం జరుగుతూ ఉంది? 8,110 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటే 6,200 ఉంది. కాబట్టి దీన్ని మేము పూర్తిగా, ఎందుకంటే తేమతో సంబంధం లేకుండా ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ సీసీఐ కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వమే దీన్ని బాధ్యత వహించాలని చెప్పి ఇలా ఎంపీ గారి ఇంటి ముందర పోయి నిరసన కార్యక్రమం కానీ మరి ముట్టడి చేద్దామన్న ఉద్దేశంతో వెళ్ళిన మాట వాస్తవమే. ఎందుకంటే అది ఖచ్చితంగా జరగాల. మళ్ళీ 7 గుంటలకు తెచ్చారు. అది కూడా ఇలా 12 గుంటల వరకు ఆల్రెడీ ఉన్న నిబంధనలు ఉంచకుండా దాన్ని 7 గుంటలకే తీసుకుంటాం రైతుకి ఎకరానికంటే అది పూర్తిగా విడ్డ్రా చేసుకోవాలని చెప్తా ఉన్నాం. దాంతోపాటు ఇలా భారతదేశానికి పత్తి రావాలంటే గతంలో 11% సుంకం ఉండే. ఈ ఆగస్టు నుంచి సెప్టెంబర్ నుంచి ఇలా సుంకాన్ని కూడా ఎత్తివేయడం వల్ల బయట దేశాల నుంచి అమెరికా, పాకిస్తాన్ నుంచి కూడా పత్తి వచ్చి ఇలా భారతదేశంలో టెక్స్టైల్ మిల్స్కి ఎంతైతే అవసరమైనటువంటి పత్తి ముడిసరుకు కూడా సరిపోయింది. కాబట్టి ఇలా మన పత్తిని ఈ రకంగానే ఇది కావాల్సి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రైతులను భారతదేశంలో రైతాంగాన్ని నట్టడం ఉంచాలా. ఇలా రైతులు ఇతను ఇంకా ఆత్మహత్యలు చేసుకొని చావాలా. రైతులను ఏదో రకంగా బాధ పెట్టడంతో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. రైతులు కూడా చేస్తున్నప్పుడు పోలీసులు ఇంతమందిని పెట్టి ఇంత పహారాలో మేము కనీసం ఇంటి డోరు కూడా ఎక్కం. మేము ఇంటి ముందర నిరసన చెప్తాం. మాకు చేయాలంటే పెద్ద కథ కాదు. కానీ మేము కూడా గతంలో ప్రభుత్వంలో ఉంటే 10 సంవత్సరాల్లో ఒక రైతు దగ్గర ఒక గింజ మిగలకుండా, ఒక పత్తి మిగలకుండా, కిలో మిగలకుండా తీసుకున్నాం. కాబట్టి ఇలా తప్పకుండా ఈ రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా సోయాబీన్ విషయంలో కూడా అదే వైఖరి అవలంబిస్తుంది. అందుకొరకే పత్తి ముఖ్యమైనటువంటి పంట. సోయా కూడా ఇప్పటికీ ఇంకా కాంటలు స్టార్ట్ చేస్తే మనం చేయలేదు. అవి చేసేంత వరకు రేపు అంచెలంచెలుగా ఈరోజు ఇది, ఎందుకంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం, మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకురావడం ఇది నడుస్తున్న కార్యక్రమం. మేము భయపడుతున్నాం కాం. బీఆర్ఎస్ పార్టీ ఇలా రైతుల కొరకు గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కొట్లాడి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొట్లాడిపించడం. 18-20% తేమ ఉన్న కూడా ఇదే ఆదిలాబాద్ మార్కెట్లో కొనిపించడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎందుకు కొనిపిస్తలేదని చెప్పే ఇది మా బాధ, ఇది మా ఎందుకంటే ఆవేదన. కాబట్టి ఖచ్చితంగా అది కొనేంత వరకు రైతులకు కూడా మేము రేపో ఇలా మేమంతా కూర్చొని మాట్లాడి ఆదిలాబాద్ బంద్ను కూడా పిలిపిస్తాం. ఇట్లాగా ఉన్నదో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ వచ్చి కొనిపించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. రైతులకు సంబంధించి తేమ శాతం సడలింపు చేయడం ఒక ఎత్తు అయితే, సీసీఐ కొత్తగా తీసుకొచ్చిన నిబంధన 1 ఎకరాకి 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామన్న ఒక నిబంధన ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఎత్తివేయాలని చెప్తున్నారు. రైతు వద్ద ఉన్న ప్రతి పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి. కపాస్ కిసాన్ యాప్ సంబంధించి దాంట్లో ఆంక్షలు సడలించాలి. దాంతోపాటు పూర్తిగా తేమ శాతానికి సంబంధించి కూడా 20-25% పైగా తేమ శాతంతో పత్తి కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ అయితే ఆందోళనకు దిగుతున్న పరిస్థితి ఉంది. త్వరలోనే ఆదిలాబాద్ బంద్ కూడా పిలుపునివ్వబోతున్నట్టు మాజీ మంత్రి జోగు రామన్న చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.